Merry Christmas. Merry Christmas. Happy Christmas. Hallelujah. Praise the Lord. తార వెలసింది అంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు ధరించాడని. రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు ధరించాడని. తార వెలసింది ఆ ఇంటిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని తలుచుకుంటా ఉంటే మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో పక్కల స్తుతిగాను పరములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో పక్కల స్తుతిగాను పరములే. సంతోషమే సుందరమే లోక రక్షణ ఆనందమే. లోక పరిమాణాలు ఇది క్రిస్మస్ ఆనందమే. తార వెలసింది ఆ ఇంటిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమ్రాణిను గౌరమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నేను కనులార కంచాములే. బంగారమును సమ్రాణిను గౌరమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నేను కనులార కంచాములే. మా ఇమ్మను కొలిచాములే. మా యుగల రాజు నిన్ను బలపరిచి పొందాములే. తార వెలసింది ఆ ఇంటిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు ధరించాడని. రాజులకు రాజు పుట్టాడని, యుగుల రాజు ధరించాడని. తార వెలసింది ఆ ఇంటిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ఆ ఇంటిలో ధరణి మురిసింది, దూత వచ్చింది
సువార్తను మాకు తెలిసింది. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుందామండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చూడలేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చూడలేదయ్యా. నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరమునియవా. చుట్టివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరమునియవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చూడలేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరనీయవా. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరనీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చూడలేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చూడలేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చూడలేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో
ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా. వాక్య భాగం చదువుకుందండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 20 వచనాలు నాతో చదువుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 20 వచనాలు వాక్య భాగంగా చదువుకుందాం. 8 నుంచి 20 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు ప్రైజ్ లార్డ్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచుందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరినీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్నం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి దేమనగా కానవాలు ఒక శిశువు పొత్తి కడుపులో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయన క్రిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రమును చేయుచుండెను. ఎంతవరకు? 18. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేములో వెళ్లి చూతుము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియును యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమలో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువుని సున్నతి చేయు దేవుడి వాక్యం మన వెనుకలో దీవించిన గాక. అందరు కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. పరిశుద్ధుడు నిత్యము కొనియాడబడుచున్న నా తండ్రి, సర్వశక్తి గల దేవ, మహోన్నతుడ, ఆశ్చర్యగడ, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, నీకే కోట్లాది వందనాలయ. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, ప్రభా ఈ గృహంలో నాయన క్రిస్మస్ ఆరాధనలో ప్రభా మాకంటే ముందుగా నాయన ఈ గృహంలోకి మీరు వచ్చారు ప్రభా. ఈ స్థలంలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన ఈ క్రిస్మస్ ఆరాధనలకు ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభా. తండ్రి, మరియ గర్భాన్ని నాయన నీవు జన్మించిన ప్రభా తండ్రి, ఆ సందర్భాన్ని మేము గుర్తు చేసుకుంటూ ప్రభా తండ్రి నిన్ను ఆరాధిస్తూ తండ్రి, నిన్ను కొనియాడుతూ, నిన్ను గణపరుస్తూ ప్రభా నాయన, నిన్ను హెచ్చిస్తూ ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా ఆరాధిస్తుండగా ప్రభా మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నీకు వందనాలయ. స్తుతి ఆరాధనలో మీరు దిగి రండి ప్రభా. స్తుతి ఆరాధనలో మీరు రండి ప్రభా. నీకు వందనాలు. నీ దాసం ద్వారా మాట్లాడండి, అభిషేకించండి తండ్రి. నిజమైన క్రిస్మస్ ప్రభా అయా మా తండ్రి, మా హృదయాల్లో నిన్ను ఆరాధించడమే ప్రభా. అయా నిజమైన స్తుతి ఆరాధన ప్రభా నీకు చెల్లించే కృప మాకు దయచేయండి ప్రభా. దేవా ఈ స్థలంలోకి నాయన నిన్ను ఎరగని వారు ఎవరైనా వచ్చి ఉంటే ప్రభా నీ ప్రేమను ప్రభా వారి హృదయాల్లో వెల్లడిపరచడానికి సహాయం చేయండి ప్రభా. వాళ్ళ హృదయాలు మీరు తాకండి ప్రభా. నీ ప్రేమను ప్రతి ఒక్కరూ తెలుసుకునే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. ఈ గృహంలో ప్రభా క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రభా అయా తండ్రి నాయన ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభా పెట్టిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నిజమైన క్రిస్మస్ ఆనందంతో ఈ కుటుంబాన్ని నింపండి ప్రభా. రమేష్ బ్రదర్ని ప్రభా, లతాని ఇచ్చిన ప్రభా, కుసుమాంజలిని ప్రభా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ ప్రాంతంలో నీ సాక్షులుగా తండ్రి నాయనా నీ నామాన్ని హెచ్చించి నామాన్ని కనపరిచే బిడ్డలుగా తండ్రి అయ్యా నాయనా నీ రాకడ వరకు నమ్మకంగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయన ఓ
వాక్యంలో ప్రభా ధ్యానించడానికి ప్రభా ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ ప్రాంతంలో ఈ కుటుంబాన్ని బట్టి అనేక మంది నీ సన్నిధికి రాగలటకు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. ప్రతి హృదయాన్ని మీరు తెరవండి ప్రభా, నీకు వందనాలు. ఆయన మీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించు ప్రభా. దైవసేవకులు ప్రభా ఈ కుటుంబానికి ప్రభా దర్శించడానికి ఆరాధన వాక్యం చెప్తున్నప్పుడు ప్రభా నీ దాసుల కుటుంబాన్ని మీరు అభిషేకించండి అయ్యా. అయ్యా నీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభా, మీ నామాన్ని గణపరచుకోండి ప్రభా, నీకు వందనాలు. ప్రతి చీకటి దురాత్మ శక్తులు ఈ శ్రమలో బంధిస్తున్నాను ప్రభా. ప్రతి నాయన చీకటి శక్తులను వాడు ఆలోచనలు ఏ శ్రమంలో రద్దు చేస్తున్నాను ప్రభా. నీ సన్నిధితో ఈ స్థలమంతా నింపండి ప్రభా. అయ్యా నీ ఆత్మతో ఈ స్థలమంతా నింపమని మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ ఘనతంతా మీరు ఒక్కరికే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మధ్య నా భాస్కర్ అన్నారు, ఆయన వాక్యంలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. కొంచెం మరొక 20 నిమిషాల్లో అరగంటలో అయిపోతే మీరందరూ కొంచెం సహకరించండి. మాట్లాడకుండా దేవుని మాటలు మీరు వినాలని మేము ఆశపడుతున్నాం. దయచేసి ఈ విషయంలో మీరు గమనించండి. స్మైలీ క్రిస్మస్ పాట, చిన్న పాట పాడిన తర్వాత వాక్యాలకు మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు మెర్రీ క్రిస్మస్ అనాలి. మెర్రీ క్రిస్మస్ అంటే మెర్రీ అంటే సంతోషం అని, మెర్రీ అంటే సంతోషం అని. హ్యాపీ క్రిస్మస్ కొంచెం గట్టిగా, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఓకే, సెట్ అయిపోయింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరం కలిసి Oh
నేర్చుకుని మన మధ్యలో ప్లే చేసింది. ఒకసారి చెప్పడం కూడా ఎంకరేజ్ చేయండి. ఈ అబ్బాయి కూడా చక్కగా నేర్చుకున్నాడు. ఎవరు పంపింది చక్కగా నేర్చుకున్నాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని ఒక పావు గంట దేవుని వాక్యం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్. పరిశుద్ధమైన ప్రభువా, ఘనమైన ఆయన మీ దయకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రభువా రమేష్ గారి గృహంలో జరుగుతుంది. ఆయన తీసుకొచ్చిన బంధువర్గాన్ని బట్టి, ఫ్రెండ్స్ ని బట్టి, స్నేహితులను బట్టి వందనాలు. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ లో ఉన్న సంతోషం నీ బిడ్డలకి దయచేయమని, చివరి వరకు మీ సన్నిధి తోడుగుంచి ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, స్నేహితులరా, మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క పావు గంట మీరు మాట్లాడకుండా దేవుని వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు నా సొంత మాటలు నేను మాట్లాడట్లేదు. దేవుని వాక్యంలో బైబిల్లో నుంచి మాటలు నేను మీతో మాట్లాడతాను. కాబట్టి కొంచెం రెస్పెక్టబుల్గా దేవుణ్ణి మనం గౌరవించాలి కదా. మీరు మంచి దేవుణ్ణి గౌరవించే కుటుంబాల్లోంచి వచ్చారని నాకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిని గౌరవిస్తూ అటు ఇటు కదలకుండా మాట్లాడకుండా కాసేపు దేవుని మాటలు మీరు వింటారని. ఎందుకంటే మనుషుల మాటలు నాన్న చెల్లెమ్మ తల్లి ఇలా తిరుగు, నా వైపు తిరుగురా. ఇబ్బంది ఉందా? అవునా? ఓకే, ఇటు వచ్చే లేకపోతే ఓకే పర్లేదా? ఈజ్ ఇట్ ఓకే? ఎందుకంటే మనుషుల మాటలు కొన్నిసార్లు కమ్మగా ఉంటాయి, కొన్నిసార్లు బాధపరుస్తాయి. బట్ దేవుడైతే పార్షియాలిటీ లేనివాడు, పక్షపాతము లేనివాడు. కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. చూడండి, సూర్యుడు ఓన్లీ హిందువులకి లేకపోతే క్రైస్తవులకు ఎవరికో ఒక్కరికే ఉదయిస్తున్నాడు, అందరికీ ఉదయిస్తున్నాడు. మాట్లాడలేదు, మీరు మాట్లాడితే అందరికీ కదా. సూర్యుడు ఎలా అందరికీ ఉదయిస్తున్నాడు? వర్షం పడినప్పుడు కొంతమంది మీద పడుతుందా, అందరి మీద పడుతుందా? అందరి మీద పడుతుంది. కాబట్టి దేవుడు అన్నవాడు కూడా నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ అందరిలో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు మాకు కాదు ఇంకోళ్ళు ఎవరికో అని అనుకోకుండా ఈ మాటలు మన అందరి కొరకు అని గ్రహించి ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యం వినాలని నేను కోరుకుంటాను. సరే, ఈరోజు మనం ఇలా ఎందుకు గ్యాదర్ అయ్యామంటే క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ గృహంలో జరుగుతుంది. మీలో చాలా మందికి క్రిస్మస్ అంటే ఏంటి? తమ్ముడు నాకు చూడరా, సెల్ ఫోన్ ఆపండి, 10 నిమిషాలు లేదా? ఓకే, నా వైపు చూడండి, నేను మీ అన్నయ్య కదా. అమ్మా విన్నా? ఓకే, నా వైపు 2 నిమిషాలు. సాధారణంగా అందరూ చాలా మందికి క్రిస్మస్ అంటే అన్ని పండుగల్లో ఒక పండగ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సరే, అది పండగే, నేను కాదన్న. కానీ ఇప్పుడు క్రిస్మస్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి? నేను మీతో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే గాడ్స్ డిసెండెన్స్, అంటే దేవుడు భూమి మీదకి దిగవచ్చుట అని అర్థం అన్నమాట. దేవుడే శరీరాన్ని ధరించుకొని సశరీరుడిగా ఈ భూమి మీదకి దిగి రావడం. ఒకసారి ఒక ఊర్లో రోడ్డు వేస్తున్నారంట. రోడ్డు వేస్తుంటే చీమల పుట్ట అడ్డు వచ్చిందంట. ఆ రోడ్ రోలర్ క్లీన్ చేసి వేస్తున్నప్పుడు చీమల పుట్ట అడ్డు వచ్చిందంట. ఈ రోడ్ రోల్తో చీమల పుట్టను తొక్కించుకు వెళ్ళిపోవచ్చు, కానీ ఈయన అనుకున్నాడంట, అనవసరంగా రోడ్ రోల్తో తొక్కించుకెళ్ళిపోతే చీమలన్నీ చచ్చిపోతాయి, పుట్ట పాడైపోతాయి, దీన్ని ఎలా రెస్క్యూ చేయాలి వీటిని అని అనుకున్నాడంట. అనుకొని దగ్గరికి వెళ్ళి, చీమలారా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రోడ్డు వేస్తున్నాం, లేకపోతే చచ్చిపోతారు అని గట్టిగా అరిచాడంట. అరిస్తారంట. ఆ చీమలకి ఏమి వినబడవు, వాటికి అర్థం కాదు. ఎందుకంటే చీమల భాష మనకి, మీరు ఎవరికైనా చీమల భాష వచ్చా? ఓకే, పక్షుల భాష ఉంటుంది తెలుసు మీకు, చేపల భాష, పక్షుల భాష, అవి మనకు రావు, మనం మనుషులు కాబట్టి. ఏం చేయాలి, ఈ చీమలు ఎలాగైనా నేను కాపాడాలి ఈ ప్రమాదం నుండి అనుకుని ఏం చేయాలో అర్థం కాక మరి అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? నేను మనుషుడిని, ఇవి చీమలో, నేను కూడా చీమల్లో చీమగా పుట్టి చీమల్లో
చీమగా పుట్టి వాళ్ళ భాషతో వాళ్ళకి చెప్తే బాగుండు అనుకున్నాడంట. అయితే అది మనోడికి సాధ్యం కాదు. ఇప్పుడు మనం మనుషులు భూమి మీద ఉన్నాం, దేవుడేమో పైన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆయన తన ప్రేమను గురించి, తన ఉద్దేశాల గురించి డైరెక్ట్గా దేవుడు అలాగా దిగొచ్చాడు అనుకోండి, ఎవరైనా ఉంటారా? ఒక్కడ కూడా పెద్ద రెక్కలు వేసుకుని దేవదూత మన మధ్యలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ మీలో ఒక్కడ కూడా ఉన్నాడు, అందరూ పారిపోతారు. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే, నేను దేవుడిగా కిందకి వెళ్లకుండా నేను మనుషులుగా పుట్టి నేను కూడా వారి వలె వెళ్ళి వారికి పరలోకం గురించి, మోక్షం గురించి ఇవన్నీ చెప్పాలి అని అనుకుని దేవుడు ఏం చేశాడంటే 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని ఒక పరిశుద్ధమైన గర్భములో, కన్యక గర్భం ద్వారా పాపము ఎరిగిన వాడు. ఎందుకంటే ఒక తాగుబోతు ఇంకో తాగుబోతు దగ్గరికి వెళ్ళి అరే మారా బాగుండరా అని చెప్తే ఎలా ఉంటుంది? మాట్లాడలేదు, మీరు జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఒక తాగుబోతు ఇంకో తాగుబోతు దగ్గర అరే మానేరా లేదా పోతావు చచ్చిపోతావు అంటే ఈడేమంటాడు? ముందు నువ్వు మాన. ఒక తాగుబోతు చెప్పడు. ఒక గుడ్డివాడు తాగు చూపించు అలా. అందుకే మనం అందరూ పాపులవి, మనం పాపం చేస్తున్నాం. మనలో స్వార్థాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి. మనలో పాపాలు ఉన్నాయా లేదా? మనుషులు అనేవాడు ప్రతి ఒక్కళ్ళు పాపం. మరి ఇంకొక పాపంలో ఉన్న మన వలే పాపం కలిగిన మరొక వ్యక్తి వచ్చి మనకి మంచి చెప్తే మనం వినం. అయితే పరిశుద్ధుడైన ఒక వ్యక్తి మనకి ఈ మంచి గురించి చెప్పాడు అనుకోండి, మనం వింటాం. అందుకే యేసు ప్రభు దేవుడే ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని ఒక కన్యక గర్భం ద్వారా 2025 సంవత్సరాల క్రితం, జాగ్రత్తగా ఆలోచించండి, యేసుప్రభు పుట్టిన స్థలం ఏంటో తెలుసా? ప్రపంచానికి సెంటర్ పాయింట్ అంట. మధ్యధరా సముద్రం. పేరునా? మీరు చదువుకున్నారు చాలా మంది, అంటే చాలా మంది అందరూ చదువుకున్నారు. మధ్యధరా సముద్రం పేరు విన్నారా? మీరు చాలా కోపంగా ఉన్నట్టుకున్నారు. మధ్యధర, మధ్య అంటే సెంటర్, ధర అంటే భూమి. భూమికి సెంటర్లో మధ్యధరా సముద్రం ఉంది. ఆ మధ్యధరా సముద్రం దగ్గర ఉన్న ఒక గ్రామంలో, ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే ఒక గ్రామంలో యేసుప్రభు ప్రపంచానికి కరెక్ట్ సెంటర్లో పుట్టారంట. ఈ భూగర్భ శాస్త్రజ్ఞులు, జియోలజిస్టులు నిర్ణయించింది ఏంటంటే యేసు ప్రభు పుట్టిన స్థలం అంటే ప్రపంచానికి సెంటర్ అంట. ఓకే, ఒకవేళ అమెరికాలో పుట్టాడు అనుకోండి యేసుప్రభు, మనం అంతా ఏమంటాం? యేసుప్రభు అమెరికా వల్ల దేవుడు అంటాం కదా. ఒకవేళ యేసుప్రభు చైనాలో పుట్టాడు అనుకోండి, వీళ్ళందరూ ఈ వెస్టర్నైజర్స్ అందరూ, యూరోపోలు, అమెరికా వాళ్ళందరూ ఏంటంటే యేసుప్రభు చైనా వాళ్ళ దేవుడు మాకు కాదంటారు. ఆ గొడవ లేకుండా దేవుడు, ఆయన అందరికీ దేవుడు కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడంట? సెంటర్లో పుట్టాడంట. 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు ప్రపంచానికి సెంటర్లో నడిబొడ్డున ఆయన జన్మించాడు. మీకు 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అనేది ఒక పండగ మాత్రమే కాదు. ఓకే, అఫ్ కోర్స్ పండగ అనుకోండి. ప్రపంచంలో 220 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 200 ఈ 20 దేశాల్లో కూడా 25వ తారీఖున ప్రతి దేశంలో కూడా జరిగే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. ఇప్పుడు మనకి ఇండియాలో కొన్ని లోకల్ పండుగలు ఉంటాయి, అవి మన ఇండియాలోనే చేసుకుంటాం, పక్క దేశానికి వెళ్తే తెలియదు. ఈ క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండగ. ఓకే, పండగ పక్కన పెడితే నేనేమంటానంటే క్రిస్మస్ అనేది ఒక అద్భుతమైన అనుభవము అంటాను. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్. ఇదేదో పండగ అంటే ఆ రోజు పూలుగా బట్టలు కొత్త కొనుక్కొని, భుజు దులుపుకొని, పిండి వంటలు వండుకొని తినేసి మరుసటి రోజు మామూలుగా వెళ్ళిపోయే ఇది కాదు. క్రిస్మస్ అంటే మన జీవితంలో ఒక ఇంపాక్ట్ తీసుకొస్తుందన్నమాట. ఆ క్రిస్మస్లో యేసు ప్రభు వారు జన్మించిన అనుభవం మన జీవితానికి గొప్ప మార్పును తీసుకొస్తుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన దేవుడు యేసు ప్రభు వారు. నేను 2-3 మాటలు మీకు చెప్తాను. యేసు ప్రభు వారికి క్రిస్మస్ అనేది అది హిస్టారికల్, చరిత్ర కలిగిందన్నమాట. చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టారని చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. ఓకే, మొదటి హిస్టారికల్. రెండవది ఏంటో తెలుసా అంటే ప్రొఫెటికల్, అంటే ప్రవచనాత్మకమైంది. యేసు ప్రభు పుట్టక ముందు అటు బైబిల్లో ప్రవక్తలు ప్రవచించారు, మన భారతదేశంలో ఉన్న ప్రవక్తలు కూడా ప్రవచించారట. మహానుభావులు, ఋషులు. గౌతమ బుద్ధుడు ఒక మాట అన్నారంట. యేసు ప్రభు కంటే 600 సంవత్సరాల ముందు ఉన్నాడు గౌతమ బుద్ధుడు. ఆయన అన్నాడంట, నిజమైన వెలుగు రాబోతుంది, ఆ వెలుగు నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలుగు వస్తుంది, ఆ వెలుగు అందరినీ వెలిగిస్తుంది, నిజమైన వెలుగు అని యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడంట ఆయన. అంతేకాదు మన వేదాల్లో
తాండీయ బ్రాహ్మణం అని ఒక ఉందంట. అందులో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమేత్మాన పుణ్యదాన పరియాగం, ప్రజాపతి దేవీర్భ్యానం ఆత్మానం యజ్ఞం ప్రాయశ్చిత్ అని మన తాండీయ బ్రాహ్మణంలో ఒక శ్లోకం ఉందంట. దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరి పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధుడైన ఒక వ్యక్తి వచ్చి తన రక్తాన్ని చిందించాలి, బలియాగం అవ్వాలి. ఆ రక్తధారంలో అందరి పాపాలు క్షమించబడతాయని మన వేదాల్లోనే మన ఋషులు, మన మహానుభావులు వాళ్ళు రాసి పెట్టారంట. మరి ఈ ప్రవచనం, ఈ మాట యేసుప్రభులో నెరవేరింది. యేసుప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టి అందరి కొరకు రక్తం చిందించాడు. ఆ యేసుప్రభు రక్తం పరిశుద్ధమైంది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టలేదు. ఒక స్త్రీ పరిశుద్ధ గర్భంలో నుంచి యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చాడు. మీరు అడగచ్చు అది ఎలా సాధ్యమని. దేవుడికి ఏదైనా అసాధ్యం ఉందా? దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి యేసుప్రభు వారు పరిశుద్ధుడిగా వచ్చాడు కాబట్టి అది ప్రవచనాత్మకమైనది. మూడవది ఏంటంటే యేసుప్రభు వారు క్రిస్మస్ అనేది ఒక అద్భుతం, ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది మన జీవితంలోకి వస్తుంది. ఒక మాట మీకు చెప్తాను. మన మన చంద్రమండలంలోనికి మొట్టమొదటిగా కాలు పెట్టిన ఒక వ్యక్తి పేరు మీ అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది, మర్చిపోయి ఉంటారు, చాలా సంవత్సరాలు అయిపోయింది మీరు చదువుకొని. ఆయన పేరు ఏం పేరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. పేరున్నా మాట్లాడలేదు తల్లి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక ఆయన చంద్రమండలం మీద కాలు పెట్టాడు, తెలుసా మీకు? ఓకే, చంద్రమండలం మీద కాలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా తిప్పారు ఆయన. మన విశాఖపట్నం కూడా వచ్చాడు చాలా సంవత్సరాల క్రితం. నేను ఆ చిన్నప్పుడు మన విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో పెట్టారు ఆ మీటింగ్. మీకు తెలుసో తెలియదు, మేము అక్కడ ఉండేవాళ్ళం కనుక వెళ్ళాం. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరందరూ అనుకుంటున్నారు నేను చంద్రమండలంలో కాల్ పెట్టాను, చాలా గొప్ప విషయం కదా, చిన్న విషయం కాదు కదా, చాలా గొప్ప విషయం, కానీ దానికంటే ఇంకో గొప్ప విషయం మీకు చెప్తాను అన్నాడు. ఏం చెప్తాడరా అని చూస్తుంటే, ఒక మనుషుడు చంద్రమండలం మీద కాలు పట్టడం కన్నా దేవాది దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడం చాలా గొప్ప విషయం అన్నాడండి. మనుషుడు చంద్రమండలం మీద కాలు పెట్టాడు కదా, దేవుడే భూమి మీదకి వచ్చాడంట. అదే క్రిస్మస్ మాట. మరి ఈరోజు ఆ దేవుడు నీ హృదయంలో కాలు పెడితే, ఆ దేవుడు నీ ఇంటిలోకి నీ హృదయంలోకి వస్తే అది ఎంత సమాధానకరంగా ఉంటుంది. పిల్లరా, ఈ క్రిస్మస్లో చాలా మీకు కనబడతాయి. మీరు పశువుల పాక ఇవన్నీ మీరు చూసే ఉంటారు. క్రిస్మస్ అంటే పశువుల పాక, ఒక ముగ్గురు రాజులు కిరీటాలు పెట్టుకుని, జ్ఞానులు అంటారు వాళ్ళని, జ్ఞానులు కనబడుతుంటారు, గొర్రెల కాపరులు కనబడతారు, ఇలా చాలా కనబడుతుంటాయి. వీరంతా క్రిస్మస్ని సంతోషంగా ఆచరించారు, అనుభవించారు అన్నమాట. జ్ఞానుల గురించి మీకు 2-3 మాటలు జ్ఞాపకం చేస్తారు. ముగ్గురు వచ్చారట. తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు పుట్టినప్పుడు 3 ప్రాంతాల నుంచి వచ్చారట. ఎందుకు వచ్చారంటే ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందటండి, పెద్ద నక్షత్రం. అదట ప్రకాశమానమైన నక్షత్రం. యేసుప్రభు పుట్టినప్పుడు అదట కదులుతుందంటండి. ఇదేంటో కదులుతుంది అంటే ఎవరో మహానుభావుడు పుట్టుంటాడు, ఇది మనల్ని గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని 3 దేశాల నుంచి రాజులు బయలుదేరారటండి. జ్ఞానులు, వాళ్ళని జ్ఞానులని బైబిల్ చెప్పింది. వాళ్ళంట ఆయా దేశాల నుంచి బయలుదేరారు. చైనా నుంచి ఒకరు, ఇండియా నుంచి ఒకడు, మస్కట్ నుంచి ఒకడు. ఈ ముగ్గురు, ఈ జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ ఫాలో అయితే ఆ నక్షత్రం ఏం చేసిందంటే యేసుప్రభు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి వచ్చి ఆగిందంటండి. అందుకే మీరు చూసే ఉంటారు, ఇళ్ల మీద స్టార్లు ఎందుకు పెడతారు అనుకున్నారు? యేసుప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం, స్టార్ వెలిసిందన్నమాట నక్షత్రం. అందుకే నక్షత్రాలు పెడుతుంటారు. సరే, ఆ నక్షత్రం వచ్చి యేసుప్రభు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆగిందంట. వీళ్ళు అక్కడ ఆగి లోపలికి వచ్చి చూస్తే ఈ బాలుడైన యేసుప్రభు వారు, దేవుడు అక్కడ ఉంటే వారట సాగిలపడి యేసయ్యని పూజించారంట. మత్తయి సువార్తలో దేవుని వాక్యంలో రాయబడింది. వారట యేసయ్య దగ్గర సాగిలపడి, సరే ఈయన చిన్న బాలుడు, మేమేమో జ్ఞానులమి, మేమేమో రాజులమి, డబ్బున్నోళ్ళమి, మేము సాగిలు పడ్డామని అనుకోలేదు, కానీ ఈయన దేవుడు అని చెప్పి వారు తమ తగ్గించుకుని సాగిలపడి యేసయ్యని పూజించారట. వాళ్ళకి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, వారు అత్యానంద భరితులై సంతోషంతో నింపబడి, అత్యానంద భరితులు అనంద పేరు, అత్యానంద భరితులు అంటే ఎక్కువ ఆనందంతో నిండిపోయారంట. హృదయాలు సంతోషంతో. ఈ రోజు ఈ దినాల్లో చాలా మందికి ఏమి లేదండి,
సంతోషం, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఫ్లాట్లు ఉన్నాయి, ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కానీ మనసులో ఏమి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆందోళనతో ఉన్నారు ఈ దినాల్లో. అయితే వీరంట యేసుప్రభుని చూడగానే గొప్ప సంతోషంతో నిండిపోయి అక్కడి నుంచి వారి గృహాలు, వారి దేశాలకు వెళ్ళిపోయారంట. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నానంటే, యేసుప్రభు ఎవరి హృదయాల్లో జన్మిస్తాడో, యేసుప్రభు వారు ఎవరో గుండెల్లోనికి వస్తాడో, నా మాట వినండి, నేను వాస్తవాన్ని మీతో మాట్లాడుతున్నాను. నేనేదో కల్పనా కథలు, స్టోరీస్ మీకు కాకండ్పుల్ స్టోరీస్ చెప్పట్లేదు, వాస్తవాన్ని మీకు చెప్తున్నాను. యేసుప్రభు ఎవరి హృదయాల్లోకి వస్తాడో వారి హృదయాలు గొప్ప సంతోషంతో నిండిపోతాయి. చూడండి, బయట కాదు సంతోషం, ఇంటర్నల్గా. చూడండి, సినిమాకి వెళ్తే సంతోషం వస్తుంది, ఫ్రెండ్స్తో అలాగా తిరిగితే సంతోషం వస్తుంది, కాసేపు ఉంటుంది, ఒక 2 గంటలు 3 గంటలు, తర్వాత మాయమైపోతుంది, ఆ సంతోషం ఉండదు. కానీ హృదయంలో దేవుడంట ఆ సంతోషాన్ని కలుగజేస్తాడు. నీ చుట్టూ సమస్యలున్నా, ఇబ్బందులున్నా అవి నిన్నేమి ముట్టకుండా నువ్వు ఆనందంతో పరవశించేటట్లుగా, సంతోషంతో నింపబడేటట్లుగా యేసుప్రభు చేస్తాడంట. యేసుప్రభు నీ హృదయంలోకి, అందుకే మీకు ఇందాకలా చెప్పాను, ఇది ఒక పండగ కాదు, ఇది ఒక అనుభవం, ఒక ఆశీర్వాదకరమైన ఎక్స్పీరియన్స్. ఇది హృదయంలో జరిగేది. ఈ కార్యాన్ని మన హృదయాల్లో యేసుప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ జ్ఞానులు వచ్చి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇంకో మాట చెప్తాను, యేసుప్రభు పుట్టింది పెద్ద రాజబంగళలో పుట్టాడా, చిన్న పశువుల పాకలో పుట్టాడు తెలుసా మీకు? ఎందుకు పశువుల పాకలో పుట్టాడు తెలుసా? ఆయన దేవుడు కదా. పెద్ద రాజు బంగ్లాలో పుట్టగలడా పుట్టలేడా? మాట్లాడలేదు మీరు. పుట్టగలడా పుట్టలేడా? పుట్టగలడు. కానీ ఆయన పశువుల పాకలో ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా అండి? లోయెస్ట్, భూమి మీద ప్రపంచంలో తక్కువ వాడిగా ఎందుకు వెళ్ళాడు తెలుసా అండి? అక్కడ ఉన్న వారిని కూడా ఆయన దీవించాలని. చూడండి, జ్ఞానులు వచ్చారు కదా, జ్ఞానులకి ఆయన దేవుడే, అంటే డబ్బున్న వాళ్ళకి దేవుడే. ఈ పశువుల పాకలంటే పేదవారికి కూడా ఆయన దేవుడే. యేసు ప్రభు అందరికీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పశువుల పాకలో ఆయన ఎందుకు పుట్టాడంటే, పశువుల పాక నీట్గా ఉంటుందా? పశువుల పాక దోమలు, రుచి వాసన, భయంకరమైన పేడ, ఇదంతా ఉంటుంది పశువుల పాకలో, అవునా కదా? ఓకే, అలాంటి పశువుల పాకలో ఎందుకు పుట్టడానికి ఇష్టపడ్డాడు తెలుసా? మన జీవితాలు కూడా అలాంటివే. మన జీవితాలు కూడా అలాంటివే. పాపంతోని, దోషంతోని, కుళ్ళుతోని, కపటంతోని బయటికి చాలా నైస్గా కనబడతాం, కానీ మన లోపల అందరికీ ఉన్నాయి, లేవా? ప్రపంచంలో అందరికీ ఉన్నాయి. అలాంటి పశువుల పాకలో ఆయన పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. చూసుకోండి, ఎలాంటి వ్యక్తినైనా, ఇదిగో నువ్వు పాపం చేసావు, నువ్వు నా దగ్గర రావద్దు అని అండు. ఇదిగో నీది పలానా బీసీ కులం, నువ్వు నా దగ్గరికి రావద్దు అని అండు. నువ్వు తక్కువడివి, రావద్దు అండు. నువ్వు త్రాగుబోతువి, నువ్వు నా దగ్గర రావద్దు అని అన్నాడు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరి కొరకు తన ప్రాణం పెట్టాడంట. సరే, ఇంకొక అద్భుతమైన విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా. అమ్మగారు 2 నిమిషాలు అయిపోయింది, వదిలేశాను. కొంతమంది మీరు మీ మొక్కలు నాకు ఎలగబడుతుందంటే, బాబు త్వరగా వదిలేరు బాబు, ఏంటంటే అన్నట్టుగా వదిలేస్తాను, అయిపోయింది. ప్రైజ్ కా. ఓకే ఓకే. అంటే నేను ఈ మాటలు ఏం చెప్తానంటే, మీకు ముందు చెప్పాను, ఇవి మనుషుల మాటలు కాదు. ఎవరి మాటలు అంటే ఇవి దేవుని మాటలు మనల్ని బాగు చేస్తాయి. మనుషుల మాటలు మనల్ని ఇబ్బంది పెడతాయి, కానీ దేవుని మాటలు మనల్ని బాగు చేస్తాయి. సరే, ఈ పశువుల పాకలో యేసుప్రభు పుట్టాడు కదా. ఇప్పుడు మీరు వెళ్తే అక్కడ పశువుల పాక లేదు, అక్కడ పశువుల పాక లేదు. కానీ ఏముందో తెలుసా? పెద్ద మందిరం కట్టబడింది. పెద్ద ఆల్ నేషన్స్ చర్చిని 2 సార్లు నేను వెళ్ళొచ్చాను. పెద్ద చర్చ్ కట్టబడి రోజుకి ప్రపంచంలో ఎక్కువగా విజిట్ చేస్తున్న ప్లేస్ ఏంటంటే బెత్లెహేములో యేసుప్రభు పుట్టిన ప్లేస్ అంటండి. 220 దేశాల అధ్యక్షులు కూడా వచ్చే స్థలం, ఏకైక స్థలం యేసుప్రభు పుట్టిన బెత్లెహేం అంట. తెలుసా మీకు కూడా తెలుసా? ఆ యేసుప్రభు పుట్టిన స్థలం దగ్గర పెద్ద చర్చ్ కట్టారు. డోర్ మాత్రం చిన్నదే పెట్టారు. 4 feet హైట్, 2 feet 2.5 వెడల్పు. నేను అక్కడ ఉన్న వాళ్ళు అడిగాను, ఎంత పెద్ద చర్చ్ కట్టారు కదా, లోపల వెళ్ళడానికి చిన్న డోర్ పెట్టారంటే 4 feet అంటే, ఆ కట్టిన వాళ్ళు ఏ ఉద్దేశంతో కట్టారంటే, ఈయన దేవాది దేవుడు కదా, నిజమైన దేవుడు కదా, దిగొచ్చి ఇక్కడ జన్మించాడు కదా, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తల వంచి తగ్గించుకుని లోపలికి రావాలని పెట్టారంట.
ప్రైజ్ ద లార్డ్. గమనించండి, అక్కడికి ప్రధానమంత్రులు, అమెరికన్ ప్రెసిడెంట్, యూరోపియన్ ప్రెసిడెంట్, ఇంగ్లాండ్ ప్రెసిడెంట్, ప్రపంచంలో ఉన్న 220 దేశాల అధ్యక్షులు కూడా అక్కడికి వచ్చి అక్కడ యేసయ్యని పూజించి ఆరాధన చేసి అక్కడి నుంచి వెళ్ళిన వారే. చూడండి ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. పశువుల పాకని అద్భుతమైన మందిరముగా మార్చేశాడు దేవుడు కదా. ఇప్పుడు మన జీవితంలో కూడా పశువుల పాకలాగా పాడైపోయిన జీవితం, హృదయం సరిగా లేక, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆరోగ్యం లేక, జీవితం అన్ని ఉండి కూడా నెమ్మది లేక, చూడండి చాలా మంది పేపర్లో చూస్తున్నాం, అన్ని ఉండి కోట్లకు అధిపతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. నదుల్లో, సముద్రంలో దూకి చచ్చిపోతున్నారు. ఎందుకు అనుకున్నారు? వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు హృదయాల్లో. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చాడనుకో, పశువుల పాక లాంటి నీ జీవితం ఒక అద్భుతమైన మందిరంగా మార్చబడతారు. నీ జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు. పరిస్థితులన్నీ మారిపోతాయి. చూడండి, చాలా సాక్ష్యాలు నేను చెప్పగలను. కూర్చున్నాను, కూర్చోండి. స్టొవర్టపురం అనే పేరున్నారా? స్టొవర్టపురం. నానా నీకు సీట్ లేదా? స్టొవర్టపురం పేరు ఎంతమంది విన్నారు నాన్న? స్టొవర్టపురం. ఆ తమ్ముడు చూడ అయ్యా, ఒక నిమిషం వినండి. చివరి మాట. స్టొవర్టపురం పేరున్నారా? దేనికి ప్రసిద్ధి? కరెక్ట్ చెప్పారు, దొంగల ప్రసిద్ధి. ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్బా ఖాన్ అని. అబ్బా ఖాన్ అని ఒక దొంగ స్టొవర్టపురంలో ఉండేవాడు. ఆయన ఫేమస్ ఏంటో తెలుసండి, మన సింహాచలంలో పచ్చల పథకం దొంగతనం చేసిన క్యాండిడేట్ ఆయనే. సింహాచలంలో పచ్చల పథకం దొంగతనం చేసి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రం అంతా అలర్ట్ ప్రకటించారు, కానీ ఎక్కడ దొరకలేదు. ఆఖరికి దొరికింది. ఎలా దొరికిందో మీకు చెప్తాను. ఆ అబ్బా ఖాన్ అని ఆయన దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఈలోపు వాళ్ళ మిస్సెస్, తన భార్య యేసుప్రభు నమ్ముకున్నది. ఆ యేసుప్రభు నమ్ముకుని యేసుప్రభు ప్రేమ గురించి, యేసయ్య గురించి, యేసయ్య దగ్గరికి వస్తే జీవితాలు ఎలా మారుస్తాడు, బ్రతుకు ఎలా మారిపోద్ది. యేసుప్రభు దగ్గరికి వస్తే మన కులం అంతనే ఉంటుంది, మన బంగారం అంతనే ఉంటుంది, అన్ని మనతో ఉంటాయి. కానీ ఏం మారుతుంది తెలుసా? జీవితం మారిపోద్ది, హార్ట్ మారిపోద్ది, నీ లైఫ్ మారిపోద్ది అన్నమాట. నీ మాటలు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ బ్రతుకు అంతా మార్చేస్తాడు యేసుప్రభు. చాలా మంది అనుకుంటున్నారు మత మార్పిడి అని గొడవ పెడతాం చూసారా? అది మత మార్పిడి కాదు, మతి మార్పిడి. ఏ మార్పిడి? మతి. యేసుప్రభు హృదయంలోకి వస్తే నీ మతి మారిపోదు, నీ జీవితం మారుతుంది, మంచి తలంపుల్లోకి వస్తాను. ఓకే, ఈయన తన భార్య ఈయనకి పచ్చల పత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అక్కడ చెన్నైలో పోలీసులు రెడీగా ఉన్నారు, అంటే బోర్డర్ దాటి వెళ్ళిపోతారేమని పట్టుకోవడానికి. మొత్తం బోర్డర్స్ అన్ని మూసేశారు. ఆ దినాల్లో మీకు గుర్తుండి ఉంటుంది. ఈయన పచ్చల పత్రం పట్టి ఇంటికి పట్టుకెళ్ళాడు. ఆవిడట, అయ్యా చాలా తప్పు చేసావయ్యా నువ్వు. తన భార్య చెప్తున్నాను, ఇంత తప్పు అయ్యా, అలాంటి పని చేయకూడదు. సరే ఏం చేయమంటావు అంటే, నాతో పాటు మీటింగ్కి రా అని చెప్పి ఆ ఖచ్చితంగానే ఇలాంటి మీటింగ్కి తీసుకెళ్ళిందంట. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసుప్రభు వారు మన పాపాల కొరకు చనిపోయాడు. మనం పాపంలో ఉండి చచ్చిపోతే నరకానికి, అగ్గిలోకి వెళ్ళిపోతాం. మన పాపాలు క్షమించబడాలి, మన పాపాలు తొలగిపోవాలి అని యేసుప్రభు రక్తంలో మనం కడుక్కుంటే, యేసుప్రభు రక్తం కలుషహరణం. ఇందాక మీకు చెప్పాను, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ మవశ్యకం. పరిశుద్ధమైన ఒక వ్యక్తి రక్తం చిందిస్తే ఆ రక్తంలో పాపాలు క్షమించబడతాయి. ఎవరు చిందించారు? యేసుప్రభు వారు. ఈయన వాక్యం విన్న తర్వాత తన పాపాలు ఒప్పుకున్నాడంట. నేను దొంగనయ్యా, నన్ను క్షమించాయి అంటే హృదయంలో సమాధానం వచ్చింది. తన పాపాలు క్షమించబడ్డాయన్న కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు తెలుసండి? ఈ పచ్చల పథకం పట్టుకెళ్ళి ఆయన దగ్గరలో బాపట్ల పోలీస్ స్టేషన్లో పట్టుకెళ్ళి ఎస్ఐ గారు కూర్చున్నారంట, టేబుల్ మీద పెట్టాడంట. ఆయన అన్నాడంట, ఎస్ఐ గారు, ఒరే ఎవడరా నువ్వు? దీనికోసం వెతుకుతున్నాం, మేము దేశమంతా వెతుకుతున్నాం, ఏంటి ఇంత ఈజీ తెచ్చేసావు? ఇంతకీ నువ్వు ఎవరో? 8%. అయ్యా నా పేరు అబ్బా ఖాన్ అండి, నేను దొంగని. మరి ఏడు తెచ్చేలా పెట్టావు? అయ్యా నాకు శిక్ష విధించండి అయ్యా, నేను దొంగతనం చేశాను అయ్యా. ఏంటి ఈ మార్పుకి కారణం ఏంటని అడిగాడంట. ఆయన యేసుప్రభు నా హృదయంలోకి వచ్చాడు అన్నాడంట. యేసుప్రభు నా హృదయంలోకి వచ్చి నాతో చెప్పాడండి, నువ్వు తప్పు చేసావు, వెళ్ళిచ్చే అని చెప్పాడండి. అందుకే తీసుకొచ్చి ఇచ్చేస్తానని
అన్నాడంటే, అయ్యా నాకు శిక్ష విధించండి, పోలీస్ స్టేషన్ పెట్టండి, తప్పు చేశారంటే వాళ్ళందరూ కూర్చొని నీలో వచ్చిన పరివర్తనకి మేము మీకు శిక్ష విధించట్లేదు కానీ నీకు రివార్డ్ ఇస్తున్నామని చెప్పి ఆయనకి రివార్డ్ ఇచ్చి సన్మానం చేసి పంపించారట. కారణం ఏంటి అని విలేకరులు అడిగారట ఆయన్ని. కారణం ఏంటి తెలుసా? జీసస్, యేసు ప్రభు వారు నా హృదయంలోనికి వచ్చాడు, యేసయ్య నా గుండెల్లోనికి వచ్చి మార్పును కలుగజేశాడు. ఈరోజు యేసు ప్రభు వారు మీ హృదయంలోకి వస్తే మీ జీవితాలు మారతాయి, మనశ్శాంతి వస్తుంది, ధైర్యం వస్తుంది, నెమ్మది వస్తుంది. ఇంకొక విషయం చెప్పనా, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది, మోక్షానికి తీసుకువెళ్ళే దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆ రోజు 2025 సంవత్సరాల క్రితం బెత్లెహేమో, జెరూసలేములో బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు పుట్టాడు కదా, అక్కడ పరిస్థితులను మారాయి కదా. ఆ యేసు ప్రభువారు నీ హృదయంలోకి ఇప్పుడు వస్తే, నీ హృదయంలో యేసు ప్రభుని ఆహ్వానిస్తే నీ పరిస్థితులు కూడా మారుతాయి. నాకు తెలియదు మీరు ఎంతమంది నెమ్మది లేకుండా ఉన్నారు, మీరు ఎంతమంది శాంతి సమాధానాలు లేకుండా, ఎంతో ప్రయత్నం చేయని ప్రయత్నం లేదు, ఆనందం లేదు, నిద్ర సరిగా పట్టట్లేదు, భవిష్యత్తు భయము ఆందోళనతో ఉన్నారేమో. మీరు భయపడాల్సిన పని లేదు. అందుకే ఇందాక చదివించాను, ఒక దేవదూత వచ్చి గొర్రెలు కాపరులతో ఏమంటుంది? భయపడకుడి, భయపడదు, ఫియర్ నాట్. మీ అందరికీ శుభవార్తలను తెలియజేస్తున్నాను, మహా సంతోషకరమైన శుభవార్త. యేసు ప్రభువారు పుట్టిక ప్రపంచానికి సంతోషం కలగజేసింది, ధైర్యాన్ని ఇచ్చింది, పాప క్షమాపణ ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది, చివరిగా పరలోకం కూడా మనకి ఇస్తా ఉంది. కాబట్టి ఈరోజు క్రిస్మస్ మీ హృదయంలో, ఇది పండగ మాత్రం అనుకోకండి, ఇది అనుభవం. నువ్వు నోరు తెరిచి యేసయ్యా నా హృదయంలోకి రండి అయ్యా. ఇంకో మాట మీకు చెప్తా, చాలా గుడ్ న్యూస్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు పుట్టింది ఏ ఫ్యామిలీలో తెలుసంటే, ఒక వడ్రంగి ఇంట్లో పుట్టాడంట. తెలుసు మీకు? యేసు ప్రభు తండ్రి వడ్రంగి అంట, అద్భుతమైన కార్పెంటర్ అంట ఆయన. వడ్రంగి ఇంట్లో యేసు ప్రభు వారు జన్మించాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఎవరి దేవుడు? వడ్రంగి. ఆయన వడ్రంగి పని చేసేవాడంట. చేసి తన జీవితాన్ని మనందరి కొరకు త్యాగం చేశాడు. ఒకసారంట ఒక తండ్రి కొడుకులు కొంతమంది ఫ్రెండ్స్ బోట్లో ప్రయాణం చేస్తున్నారంట. ప్రయాణం చేస్తుంటే కొడుకు చిన్నోడు, ఒక 10 సంవత్సరాలు ఎంత ఉంటే, బోట్లో ప్రయాణం చేస్తుంటే సడన్ గా అబ్బాయి ఆడుకుంటూ వాటర్లో పడిపోయాడంటండి. ఆ నదిలో పడిపోతే కొట్టుకుపోతున్నాడంట. తండ్రి, ఎవరికి ఈతరాదు, అందులో ఎవరికి ఈతరాదు, తండ్రికి కొంచెం ఈత వచ్చు. అరే నా కుమారుడు కొట్టుకుపోతున్నాడు అని చెప్పి ఆ నదిలో దూకేసాడంట తండ్రి. సగం ఈత వచ్చి ఆయనకి దూకేస్తే తన కుమారుడు పట్టుకోవడానికి వెళ్ళి కిందకి వెళ్ళి పట్టుకుని మొత్తానికి మునిగిపోతే తన కుమారుడిని బయటికి తీసుకొచ్చే క్రమంలో వస్తున్న సమయంలో ఆ నదిలో ప్రవాహంలో కర్రలు, దోలాలు అన్ని ఉంటాయి కదండి, ఆ దోలాలన్నీ కొట్టేసినట్టు ఇన్ని శరీరం అంతా కొట్టేసినట్టు, తుప్పలు, ముళ్ళ తుప్పలు గుచ్చేసుకుంటున్నాయంటండి. కొడుకుని పట్టుకుని ఎలాగైనా బ్రతికించుకోవాలి నా కొడుకునని ఆయన మొత్తానికి కొడుకుని తీసుకొచ్చి ఒడ్డుకి తీసుకొచ్చి మరి కడుపు నొక్కి మరి బ్రీత్ చేసినప్పుడు కుమారుడు కాళ్ళు తెరిచి చూసి బ్రతికాడట. అప్పుడంట ఆ సమయం కంట తండ్రి కంట శరీరం అంతా గాయాలైపోయిందంట. ఎందుకంటే కొడుకుని తీసుకొచ్చిన ముళ్ళు గుచ్చుకున్నాయంట, కర్రలు వచ్చి కొట్టేశాడు శరీరాన్ని. రక్తం కారిపోతున్న పరిస్థితుల్లో తన కుమారుడిని బ్రతికించున్నాడంట. తన కుమారుడు కళ్ళు తెరిచి ఏడుస్తున్నాడంట. కొడుకు, నానా నీకెందుకు ఇన్ని గాయాలు, నీకెందుకు ఇన్ని దెబ్బలు తగిలంటే చెప్పాడట, అయ్యా బాబు నువ్వు చచ్చిపోవలసినోడివి, నీకోసం సగం ఏదో నేను గెత్తేసాను దూకేసి, నిన్ను బ్రతికించుకోవడానికి కోసం నేను ఈ గాయాలు పొందానయ్యా, ఈ దెబ్బలు నీకోసమే అన్నాడంట. ఒక మాట పిల్లరా, యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం కలవరి సిలువలో మనందరి కొరకు మేకులతో కొట్టబడి, గాయాలు పడి, రక్తం చిందించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒక మాట మీకు చెప్పనా, బైబిల్లో ఉంది, అతడు పొందిన గాయముల చేత మనకు ఆరోగ్యం కలుగుతుందంట. యేసు ప్రభు గాయాలనంట మనకి ఆరోగ్యం ఉందంట. తెలుసు మీకు? ప్రపంచంలో జబ్బులన్నీ లెక్కెడతానంట, కేటగిరైజ్ చేశారంట. 39 వెరైటీస్ జబ్బులు ఉన్నాయంట ప్రపంచంలో, 39 రకాల జబ్బులు.
39 రకాల, అంటే జ్వరంలో రకరకాల జ్వరాలు, అలాగే 39 రకాల జబ్బులు ఉన్నాయంట. అవన్నీ స్వస్థపరచడానికి 39 గాయాలు పొందాడంట. కొరడ దెబ్బలు 39 గాయాలు, మనందరి కొరకు గాయాలు పొందాడు. మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. తలంపులో భయంకరమైన తలంపులు తలస్తాం మనం. మన తలంపులను క్షమించడానికి యేసుప్రభువు వారి తల మీద మొండల కిరీటం పెట్టబడింది. మన కాళ్ళు పరిగెట్టాయి, ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టాయి పాపానికి. పాపం చేసింది మన కాళ్ళు, కానీ మేకులు కొట్టబడింది యేసుప్రభువు వారి యొక్క పాదాలకి. నీకోసం నా కోసం యేసుప్రభువు వారు సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి గాయాలు పొంది రక్తం చిందించాడు. నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయం ఒక మాట చెప్తాను, యేసయ్య నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టే మిమ్మల్ని అందరికీ ఈ మాటలు అందిస్తున్నాడు. ఈ మాటలు వినే ధన్యత చాలా మందికి లేదు. మీకు ఈ మంచి మాటలు, యేసయ్య గురించి మాటలు ఈ ఉదయం యేసుప్రభువు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు హృదయాలు తెరిచి, యేసుప్రభువా నా హృదయంలోకి రండి, ఐ వాంట్ యూ లార్డ్, నా పాపాలు క్షమించండి యేసయ్య, నా రోగాలు స్వస్థపరచండి యేసయ్య, నాకు నెమ్మది లేదు యేసయ్య, నా హృదయంలోకి రండి యేసయ్య అని చిన్న ప్రార్థన మీరు చేస్తే, మీరు తలకెదిగి కాలు మీద పెట్టక్కర్లేదు, ఏవేవో చేయక్కర్లేదు, విశ్వాసం ఉంటే చాలు. హృదయంలో ఒక మాట అనుకుని నా హృదయంలోకి రండి అంటే ఆయన వస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం మా గృహంలోనికి మా డాడీకి, మా నాన్నగారికి విషజ్వరం వచ్చిందట. ఆ దినాల్లో ఒక 50-60 సంవత్సరాల క్రితం బలిలాగా అయిపోయాడంటండి మా నాన్నగారు. చచ్చిపోతున్నాడు సార్, ఊపిరాట్లేదంట. ఆ టైంలో నాలాంటి పాస్టర్ గారు ఒక ఆయన వచ్చి, అమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏంటి అని బాధకున్నావు అంటే, అయ్యా నా పెద్ద కొడుకు అయ్యా చచ్చిపోయేలా ఉన్నాడు, ఏం బాధపడకు, నీ కుమారుడిని బతికించడానికి యేసుప్రభువు వారు చనిపోయాడమ్మా, నీ బాబుకి కుమారుడికి స్వస్థ ఇవ్వడానికి ఆయన గాయాలు పొందాడు, ఏం భయపడకని చెప్పి ప్రార్థన చేశాడట ఆ పాస్టర్ గారు. అప్పటికి 15 రోజుల నుంచి బెడ్ మీద ఉన్న మా నాన్నగారు, చచ్చిపోవడానికి సిద్ధంగా మా నాన్నగారు, పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత లేచి కూర్చుని మాట్లాడడం మొదలెట్టాడంట. నాకు అన్నం పెట్టమ్మా అన్నాడంట. ఆ 15 రోజులు ఫుడ్ తినలేదంట మా నాన్నగారు. ఫుడ్ తిన్నారంట, జ్వరం పోయిందంట, ఆరోగ్యం పొందుకుంట. అప్పుడు ఆ టైంలో మా నాన్నమ్మ నర్సిపట్నం దగ్గర, మీ అందరికి చాలా మంది తెలిసి ఉంటుంది, కోటౌట్లు అనే ప్రాంతంలో మా నాన్నగారు మొట్టమొదటిగా యేసుప్రభువు నందు విశ్వాసం ఉంచారు. పిల్లరా, ఆ తర్వాత కుటుంబం అంతా రక్షించబడింది. ఇటు మా అమ్మమ్మ గారి వైపు అనకాపల్లిలో నాగులపల్లి ఊరు ఉంది, మీకు తెలిసి ఉంటుంది. అక్కడ పడాల కాపులు వాళ్ళ ఇంట్లో పాముల పొట్ట అన్ని చేసేవారు. మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మకి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది, వ్యాధి తగ్గలేదు. సేవకులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు స్వస్థ వచ్చింది. యేసుప్రభువు వారు ఇంట్లోకి వచ్చిన తర్వాత మనశ్శాంతి వచ్చింది. అలాగే మా కుటుంబాలు ప్రభువుని నమ్ముకున్నాం. ఇలా ఎన్నో సాక్ష్యాలు మీకు చెప్పగలం. అందుకే ఒక పాట కూడా వచ్చింది, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆ పశువుల పాకని మందిరంలా మార్చిన దేవుడు మీ జీవితాలు కూడా అద్భుతంగా మారుస్తాడు. యేసుప్రభు అనేది ఒక మతం కాదు, ఇది ఏదో అనుకోకండి మీరు, అది నిజమైన అనుభవం. ఒక్కసారి ఏదైనా తింటే కదా మనకు తెలుస్తుంది. మేము అనుభవించాం, మీరు కూడా అనుభవించండి. ఈ మాటలు మీకోసం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా మీటింగ్లో కూర్చుంటానని, ఒక పాస్టర్ గారితో వాక్యం మీరు వింటారని? మీరు ఎప్పుడు అనుకున్నారా? అనుకుని ఉండరు నాకు తెలిసి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది అంత దేవుని ప్రణాళిక. మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆయన ఆశీర్వదించాలని, పరలోకం తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు హృదయాలు తెరిచి ప్రభుకి మీరు హృదయంలో చోటు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని రక్షించుకుని ఆశీర్వదించి పరలోకానికి వారసులుగా చేసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ చెప్పండి ఒక మాట. కళ్ళు మూసుకుంటే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచి, యేసయ్యా నీ గురించి నేను విన్నాను, నీ మాటలు నేను విన్నానయ్యా, నాకు నువ్వు కావాలి నాయనా, నా హృదయంలోనికి రండి యేసయ్యా, నా పాపాలు క్షమించండి యేసయ్యా. నాయన తెలుసో తెలియకో నేను మాట్లాడిన మాటలు, నా తలంపులు, నా క్రియలు క్షమించండి యేసయ్యా. మీ రక్తంలో నా పాపాలు కడగండి యేసయ్యా. నా హృదయంలోకి మీరు రండి యేసయ్యా అని చిన్న ప్రార్థన చేసుకోండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు. నేను దేవుడి సేవకుడికి చెప్తున్నాను, ఎటువంటి బలహీనత అయినా స్వస్థపరుస్తాడు, ఎటువంటి పాపమైనా క్షమిస్తాడు,
ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగలిగిన వాడు దేవుడు, నిజమైన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం తిరిగి లేచిన సజీవుడిగా ఉన్న దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడు, నీకోసం 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. ఈరోజు నీ హృదయంలోకి రావాలని, నీ పరిస్థితులు మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు అంగీకరిస్తే, నీ హృదయంలో ఒక మాట నువ్వు చెప్పగలిగితే ఈ గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అన్నయ్య, నా కోసం ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ కొరకు అన్నవారు మీ కుడి చేయి చిన్నది ఎత్తండి, చాలా ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు, మీరు మా కోసం ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి చేయి ఎత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మా కోసం ప్రార్థన చేయండి అని అన్నవారు మీ కుడి చేయి ఎత్తండి. గాడ్ బ్లెస్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన ప్రభువా, అలాగే కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన ఆయన, మా సహోదరుడు రమేష్, లత, కుస్మాంజలి వారి గృహంలో ఏర్పాటు చేస్తుంది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టి వందనాలు తండ్రి. ప్రభు, క్రిస్మస్ అంటే ఏంటో, ప్రభు యేసు ప్రభులో ఉన్న ఆ కార్యాలు ఏంటో, యేసు ప్రభు ఎంతో గొప్ప దేవుడో, ఆయన ఏం చేశాడో, ఎలాంటి కార్యాలు చేయగలడో వాక్యం ద్వారా మేము అందరం విన్నాం నాయన. క్రిస్మస్ అనేది ఒక అనుభవం అని, ఒక ఆశీర్వాదకమైన గొప్ప కార్యమని మేము విన్నాం. ఇక్కడ చెయ్యొద్దు, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను తండ్రి. వారందరి జీవితాల్లోనికి మీరు ప్రవేశించండి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి, మనశ్శాంతి దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభు, సంతోషాన్ని కలగజేయండి ప్రభు, వారి కుటుంబాల్లో నెమ్మదిని కలగజేయండి ప్రభు. ఒకవేళ వారికి అనారోగ్యం, తీరని అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి, బలహీనత ఉంటే తీసివేయండి ప్రభు. మనసులో, హృదయంలో సమాధానం కలగజేయండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ మాటలు వారి హృదయంలో ఫలింపజేయండి ప్రభు. ఇది మీ చిత్తం, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ సంకల్పం. ఈరోజు పొరపాటున మేము అందరం ఇక్కడ రాలేదు కానీ మీరే మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ మాటలు వినిపింపు చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న వారందరినీ దీవించండి. మా సహోదరి సహోదరులందరినీ మీరు దీవించి, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని, వారి సంతానాన్ని మీరు దీవించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరూ కళ్ళు తెరిచి, ఓకే, ఈ సమయంలో క్యాండిల్స్ మనతో వెలిగించుకుంటాం. ఒక క్యాండిల్ వెలుగుతుంది, ఆ క్యాండిల్ అన్ని క్యాండిల్ వెలిగిస్తుంది క్యాండిల్స్ ని. అది ఫస్ట్. ఇది రెండోది, ఈ క్యాండిల్ వెలిగించామంటే ఇది కరిగిపోతూ ఉంటుంది, ఏమిస్తుంది? మాట్లాడలేదు, వెలిగిస్తుంది. అలాగే మన జీవితాలు కూడా యేసు ప్రభు వెలిగిస్తాడు. మనం అనేకులకి వెలిగివ్వాలి, మనం అనేకులు ఈ మంచి మార్గంలోకి నడిపించాలి. ఇది దాని అర్థం. మీ అందరికి క్యాండిల్స్ ఇవ్వబడితే ఒకసారి అందరూ క్యాండిల్స్ తీసుకుని ఈ క్యాండిల్స్ ఇలా పట్టుకొని లేచి నిలబడండి. నన్ను అందరికీ అందరికి ఒక్కొక్క ఓటించాయి. ఇది చెప్పింది, ఇక్కడ చెప్పింది. నన్ను అగ్గిపెట్టి తీసుకొచ్చారా? తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంది, క్రిస్మస్ కేక్ కూడా కట్ చేస్తాం. ఓకే, అందరూ దయచేసి ఆ చివరిలోకి వచ్చేసాం, ముగింపులో. ఒకసారి అందరూ అలర్ట్ గా ఉండాలి. ఒకసారి లేచి నిలబడి మీరు క్యాండిల్స్ పట్టుకుని నిలబట్టుకుంటే క్యాండిల్ సర్వీస్ చేద్దాం. రమేష్ గారు రాగలరా? నన్ను వెలిగించి అందరికి తీసుకెళ్ళను. ఇలా పట్టుకోండి, అందరు క్యాండిల్స్ పట్టుకొని లేచి నిలబడితే అందరు క్యాండిల్స్ వెలిగిస్తే నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటో అవుతాయి. ఒక 3-4 యాంగిల్స్ ఫోటో కుసుమాంజలి కూడా ఇలా పట్టుకోండి. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా. చీకటి అందరూ వెలిగించాలి, పట్టుకోండి. వెలుగులోనికి నన్ను పిలచి, ఇలా స్ట్రైట్ గా పట్టుకోండి.
తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల అందరూ క్యాండిల్స్ వెలుగుతున్నాయా? కృపామయుడా యోగ్యత లేని మాకు జీవ కిరీట నిచ్చుటకు కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. ఓకే, ప్రైజ్ లార్డ్. ఆపేసి అలా పట్టుకుని చిన్న బ్లెస్సింగ్ ప్రేయర్ ఇస్తాను మీకు. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నాడు మా తండ్రి, ఘనమైన నాయన, ఈ సమ్మెలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టి వందనాలు. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో, ఎంతమంది అయితే హృదయాలు తెరిచారో, వారందరితో మీరు మాట్లాడి దీవించి వారి కుటుంబాలని బలపరచమని, క్యాండిల్ ఎలాగైతే వెలుగుతూ వెలుగునిస్తూ ఉందో, ఎలా కరిగిపోతూ వెలిగిస్తూ ఉందో, అలాగే మేము కూడా అనేకులకు వెలిగివ్వటానికి, అనేకుల జీవితాలు వెలిగించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో, అసమానుడైన గొప్ప దేవుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు ప్రభు వారి దీవెన, పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ, మన కుటుంబాలకు సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. క్రిస్మస్ సాంగ్ ప్లే చేస్తుండగా రమేష్ గారు, లత, కుసుమాజన్ కూడా ఇక్కడికి రండి. నాన్న కేక్ కట్ చేస్తున్నావు, రండి నాన్న. బ్రదర్ కూర్చోండి, కూర్చోండి, పర్లేదు, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. రండి రండి, ఒక్కసారి రండి. ఒకసారి ఫ్యామిలీ క్రిస్మస్ కదా, వెళ్ళరండి. బ్రదర్ రండి ఒకసారి. బ్రదర్ రండి ఒకసారి. ఇక కేక్ కట్ చేస్తున్నాం, క్రిస్మస్ కేక్. అందరూ చెప్పండి కూడా, క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నాం. Happy Christmas. Merry Christmas. We wish you a very happy Christmas.